ఈ నెలాఖరున వినాయక చవితికి రిలీజ్ అవ్వాల్సిన రవితేజ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ కూడా సెప్టెంబర్ లో రావడానికి ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పటికే సెప్టెంబర్ లో ఎగ్జైటింగ్ బిగ్ మూవీస్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి సెప్టెంబర్ తో పాటు ఈ సంవత్సరంలో మిగిలిన 4 నెలల్లో రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సినిమాలేంటి? ఏ స్టార్ హీరో కోసం జనాలు వెయిట్ చేస్తున్నారో డీటెయిల్ గా చూద్దాం. ఆగస్టు ఎండ్కి రిలీజ్ అవ్వాల్సిన రవితేజ మాస్ జాతర మూవీ పోస్ట్పోన్ అయింది. రవితేజ కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా మాస్ జాతర ఆడియన్స్ కి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఆగస్టు 27 నుంచి పోస్ట్పోన్ అయ్యి సెప్టెంబర్ కి షిఫ్ట్ అయింది. సెప్టెంబర్లో కూడా మంచి టైం చూసుకుని సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ కి రవితేజ సినిమా షిఫ్ట్ అవ్వడంతో సెప్టెంబర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ థియేటర్లోకి రావడానికి రెడీ అవుతున్న సినిమా ఘాటి. పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా మొత్తానికి వచ్చే నెల 5న రిలీజ్ అవుతోంది. అనుష్క లీడ్ రోల్లో క్రిష్ డైరెక్షన్లో ఇంట్రెస్టింగ్ రివెంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఘాటి ఇప్పటికే ప్రమోషన్లతో హడావిడి చేస్తోంది. చిన్న సినిమా అయినా కూడా సోషల్ మీడియాలో తెగ అటెన్షన్ గ్రాప్ చేస్తున్న సినిమా లిటిల్ హార్ట్స్. 90s కిడ్స్ ఫేమ్ మౌళి లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. తెలుగు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న తమిళ మూవీ మద్రాసి. శివకార్తికేయన్ మురుగదాస్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ లేటెస్ట్ గా ట్రైలర్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ యాక్షన్ మూవీ మద్రాసి సెప్టెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లకు వస్తోంది. అంతకుముందు సెప్టెంబర్ 12న జస్ట్ ఒక్క సినిమా రిలీజ్ అనౌన్స్ చేస్తే ఇప్పుడు మాత్రం చాలా సినిమాలు ఆ డేట్ కి రావడానికి ఫిక్స్ అవుతున్నాయి. వాటిలో రిలీజ్ అవుతున్న 3 సినిమాలు ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 12న లేటెస్ట్ గా మిరాయ్ రిలీజ్ ప్లాన్ చేసేసుకుంది. సెప్టెంబర్ 5నే రిలీజ్ అవ్వాల్సిన మిరాయ్ ఆ డేట్ ని ఘాటికి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చేసి 12న మిరాయ్ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబర్ 12నే రిలీజ్ కి రెడీ అవుతున్నాయి కిష్కింధపురి కాంతా. అందులో భైరవంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి కిష్కింధపురి అనే మరో క్రేజీ కంటెంట్ తో సెప్టెంబర్ 12న ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. అదే రోజున దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ, సముద్రకని లీడ్ రోల్స్ లో చేస్తున్న కాంతా మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ లాస్ట్ లో 3 సినిమాలు ఒకే డేట్ ఇచ్చాయి. అయితే నెమ్మదిగా ఈ లిస్టులో నుంచి సాయి ధరమ్ తేజ్ అవుట్ అయ్యాడు. ఇక బరిలో ఉన్న పవన్, బాలయ్య మధ్య పోటీ నడుస్తోంది. రిలీజ్ కి నెల రోజులే. ఏ ఒక్కటి కూడా తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేయలేదు. దాంతో ఈ 2 సినిమాల మీద ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సెప్టెంబర్ లాస్ట్ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ తన కెరీర్లో కంప్లీట్ యాక్షన్ మూవీగా చేస్తున్న సినిమా ఓజీ. సుజిత్, పవన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా పవన్ రెట్రో స్టైల్లో కనిపిస్తూ ఉండడంతో సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఓజీ మీద భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25 ముందే డేట్ వేసుకున్న బాలయ్య మోస్ట్ అవైటింగ్ మూవీ అఖండ 2 రిలీజ్ కాబోతోంది. అఖండ 2 పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న టాక్ పారలల్ గా నడుస్తూ ఉన్నా రిలీజ్ విషయంలో తగ్గేదే లేదని అఖండ టీం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి నెక్స్ట్ మంత్ ఎండ్ లో ఏ సినిమా థియేటర్లో హంగామా చేస్తుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సెప్టెంబర్ మంత్ ఎండ్ కి పెద్ద సినిమాలు థియేటర్లో సందడి చేస్తూ ఉండగానే అక్టోబర్ 1 నుంచే ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వీటిలో ధనుష్ డైరెక్ట్ చేస్తూ హీరోగా నటిస్తున్న ఇడ్లీ కడై అక్టోబర్ 1న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 2న రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ మిస్టిక్ మూవీ కాంతారా చాప్టర్ 1 పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లకు వస్తోంది. అక్టోబర్ 15న దీపావళి సీజన్లో మళ్లీ సినిమా రిలీజ్ స్పీడ్ అందుకుంటోంది. వీటిలో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా లీడ్ రోల్స్ లో నీరజ కోన డైరెక్షన్లో తెరకెక్కుతున్న తెలుసు కదా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మల్లికా గంధ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. దీపావళికి ఈసారి డిఫరెంట్ జానర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది తెలుసు కదా. అదే సీజన్లో అక్టోబర్ 18న కిరణ్ అబ్బవరం కంప్లీట్ మాస్ యూత్ కాలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది కే ర్యాంప్ మూవీ. దీపావళికే తమిళ్లో కూడా 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో పాటు కార్తీ హీరోగా తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ సర్దార్ 2 కూడా అక్టోబర్ 17నే దీపావళి సీజన్లో రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. నిజానికి దీపావళి రేస్ లో రామ్ సినిమా కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బంద్తో షూటింగ్ డిలే అయ్యి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? రామ్, భాగ్యశ్రీ జంటగా కన్నడ స్టార్ ఉపేంద్ర లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ షూటింగ్ డిలేతో నవంబర్ 28న రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నట్లు రీసెంట్ గా డేట్ ఇచ్చింది టీం.
సంవత్సరం అంతా ఎలా ఉన్నా ఇయర్ ఎండ్ కి స్టార్ సినిమా రిలీజ్ అయితే ఉండే కిక్కే వేరు. అందుకే డిసెంబర్లో రిలీజ్ అయ్యే ప్రభాస్ సినిమా కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఫైనల్ టచెస్ కోసం నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్న రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ డేట్ ఇచ్చింది. హారర్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ 2 డిఫరెంట్ రోల్స్ లో మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. డిసెంబర్ ఎండ్కి మరో ఇంట్రెస్టింగ్ మూవీ థియేటర్లకు వస్తోంది. ఇప్పటికే రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న యాక్షన్ లవ్ స్టోరీ డెకాయిట్. అడవిశేష్, మృణాల్ ఠాగూర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది.